సాధారణంగా కొంతమంది స్టూడెంట్స్ మేము గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటారు. కొంతమంది గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అవుతున్నామంటారు. కొంతమంది సివిల్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నామంటారు. కొంతమంది ఏపీపీఎస్సి లేదా కొంతమంది టీఎస్పీఎస్సి ఆంధ్ర లేదా తెలంగాణకి మాత్రమే కన్ఫైన్ అయ్యాను సార్ అంటారు. ఒక విధంగా మంచిదే, ఏదో ఒక ఎగ్జామ్ని పట్టుకుని ఆ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేసి చదవడం అనేది ఒక విధంగా మంచిది. కానీ ఇవాళ ఉన్న కాంపిటీషన్లో, ఇవాళ ఉన్న నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో లాంటి సందేహాల్లో, రోజు రోజుకి పెరుగుతున్న కాంపిటీషన్లో ఈవెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ డే 1 నుంచి ఇవాళ ఈ సెషన్కి నేను ఇన్వైట్ చేసినప్పుడు డిగ్రీలు అయిన వాళ్ళు మాత్రమే కాకుండా డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చారంటే ఆలోచించవచ్చు ఎంత కాంపిటీషన్ పెరుగుతుంది అన్నది. ఇలాంటి కాంపిటీషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో గ్రూప్ 1కో గ్రూప్ 2కో సివిల్స్కో ఏదో ఒక ఎగ్జామ్కే ప్రిపేర్ అయితే నా దృష్టిలో అంత గొప్ప స్ట్రాటజీ అవ్వదు. అలానే అన్నిటికీ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే ఏది రాకుండా పోయే అవకాశం ఉంది. అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టడం లాంటి ప్రయాణం. కానీ నిజానికి కాస్త కామన్ సెన్స్ అప్లై చేస్తే, కాస్త అవగాహన చేసుకుంటే అన్ని సిలబస్ పేపర్లని ఒకే చోట ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నా చేతిలో ఉన్నవి గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 4 ఎగ్జామ్స్ సంబంధించిన ప్లస్ యూపీఎస్సికి సంబంధించిన సిలబస్ పేపర్లు అనేవి. వీటన్నింటినీ ఓ 2-3 గంటల టైం పెట్టుకుని సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఇంకో పని చేయకుండా కనుక చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, నిజానికి ఏపీపీఎస్సిలో చదివేవి కొన్నేమో యూపీఎస్సిలో ఉన్నాయి, యూపీఎస్సిలో చదివేవి కొన్నేమో టీఎస్పీఎస్సిలో ఉన్నాయి. ఆ మాటకు వస్తే గ్రూప్ 1లో చదివేవి కొన్ని గ్రూప్ 2లో ఉన్నాయి, గ్రూప్ 2లో చదివేవి కొన్ని గ్రూప్ 1లో ఉన్నాయి. అన్నీ కలిపి నదులు ఒకే ఒక సముద్రంలోకి వెళ్ళినట్టుగా వీటన్నిటిలోనూ ఉండే కామన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అవి చదివితే నిజానికి ఏ ఎగ్జామ్కైనా రాయవచ్చు అనే ఒక చిన్న కామన్ సెన్స్ అవగాహన కలుగుతుంది. అందుకని వాటన్నిటినీ కలిపి నేను ఏం చేశానంటే, అసలు ఏమేమి ఎగ్జామినేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా చదవాలి, వీటిని ఎలా చదివితే బాగుంటుంది అనే ఒక ఓరియంటేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది.